తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గోదారమ్మ ఒడిలో వెలసిన రాజమహేంద్రవరం వచ్చే పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక వైభవం సంతరించుకోబోతోంది. పుష్కరాల కోసం వచ్చే భక్తులు తన్మయత్వం పొందేలా పవిత్ర గోదావరి ఘాట్ల వెంట కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. గోదావరి తరంగాల మధ్య చారిత్రక నగరం నవ్యకాంతులతో మెరిసిపోయేలా ఆలయాలు, ఘాట్లకు నూతన శోభ తీసుకొస్తోంది. గోదావరి తీరంలో భక్తిభావం పొంగిపొర్లేలా పనులు చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం సిద్దమవుతోంది. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా దేవాలయాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. పుష్కరాల సమయంలో లక్షల మందితో ఘాట్లు, ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. భక్తులతో పాటు ప్రముఖులు ఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి సమీపంలోని ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఫలితంగా రాజమహేంద్రవరంలోని ఘాట్ల వెంట ఉన్న ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తోంది. రాజమహేంద్రవరంలో ఘాట్ల వెంట ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. గోదావరి తీరం వెంట వెలిసిన 14 ప్రసిద్ధ ఆలయాల్లో పనులు చేస్తోంది. ఆర్యాపురంలోని రామసత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. లక్ష్మీవరపుపేటలోని రామలింగేశ్వర చౌడేశ్వర స్వామి దేవస్థానంలో 55 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్ధరణకు 30 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఉమా మార్కండేయ స్వామి దేవాలయాన్ని 28 లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. ఘాట్ వెంట ఉండే వినాయక గుడి, బసవేశ్వర స్వామి, సీతారామస్వామి, దేవీ చౌక్లోని ఆలయాల అభివృద్ధికి లక్షలు వెచ్చించి పనులు చేస్తున్నారు. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పిండ ప్రదానాలు చేస్తారు. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం 5 చోట్ల విశాలమైన భారీ భవనాలు, అన్నదాత సత్రాలు నిర్మిస్తోంది. వీటి కోసం 9 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పుష్కరాలకు ఏడాది ముందే ఈ పనులన్నీ చేపట్టి పూర్తి చేస్తూ ఉండటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే వచ్చే పబ్లిక్ కానీ భక్తులకు కానీ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆల్రెడీ ఇప్పటి నుంచే పరిణామాలు తీసుకోవడం, ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది భక్తులకు కానీ వచ్చే ఏరియాలకు కానీ అందరికీ కూడా చాలా మంచిదండి. అది మన కోటిలింగాల కోటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, ఉజ్జయిని శివాలయం, దేవీ చౌక్ అమ్మవారి టెంపుల్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో పుష్కరాలకు వేలాది మంది జనాభా వస్తుంటారు. ఉమా మార్కండేయ స్వామి టెంపుల్, కోటిలింగాల రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, జ్ఞాన సరస్వతి టెంపుల్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇలా ఇంకా దేవాలయాలు ఎన్నో డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం అంటేనే దైవభక్తి గల ప్రదేశం ఇది. అలాగే గత పుష్కరాలకి శివాలయం అయితే గవర్నమెంట్ వారు కొంత డబ్బు ఇచ్చి దాన్ని పునరుద్ధరణ చేశారు. అన్ని గుళ్ళకి కొంత మనీ ఇచ్చి దాన్ని ప్రాధాన్యత చేస్తే ఇంకా ప్రజలకిలోనే ఒక విధమైన నమ్మకం కూడా కలుగుతుంది. అది ఈ పుష్కరాలు ఇంకా ఘనంగా ఉండాలి. గత పుష్కరాలకే చాలా ఎన్నో కోట్ల మంది వచ్చారు. ఈసారి ఇంకా రావాలని జనం కోరుకుంటున్నాం. ఇప్పటికే పలు దేవాలయాల్లో పనులు పూర్తి కాగా కొన్నింటిలో వేగంగా జరుగుతున్నాయి. పుష్కరాలకు నెల రోజుల ముందే సిద్ధం చేసి సదుపాయాలు కల్పించేలా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈరోజు గౌరవ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో సుమారు 12 కోట్లు శాంక్షన్ చేయించాం. దాంట్లో 9 కోట్లు టెండర్లు పిలిచేసాం. పనులు కూడా ప్రారంభం అయిపోయినాయి, జరుగుతున్నాయి. మరొక 3 కోట్లు మొన్నే శాంక్షన్ ఇచ్చారు. అది కూడా అతి దగ్గరలో టెండర్లు పిలుస్తాం. ఏదేమైనా 5-6 నెలల్లో దేవాలయాలన్నింటినీ కూడా ఫేస్ లిఫ్ట్ చేసి ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంలోని దేవాలయాలు, భక్తులు ఒక సెంటిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, మనోభావాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవిస్తూ పరిరక్షించే బాధ్యత తీసుకుంటున్నాం. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేయడం సహా సకల సదుపాయాలను కల్పిస్తోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో వైభవాన్ని సంతరించుకోగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి పనులతో మరింత వైభవాన్ని సంతరించుకోబోతుంది. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.